రంగా బండాపండి. ఓకే సార్. నీ పేరు తిండిపోతేగా? సార్ నా పేరు మీకెలా తెలుసు? నేను చూస్తేనే అర్థమైంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సరే, మీ ఊర్లో లవర్స్ కి లెటర్ ఇచ్చి హెల్ప్ చేసేది నువ్వేగా? నన్నేమన్నా లవర్స్ ని కలిపే బ్రోకర్ అనుకున్నారా సార్? ఏయ్, నాకంతా తెలుసు. నువ్వు నిజం చెప్పలేదనుకో వెంటనే స్టేషన్ కి తీసుకువెళ్తాను. సార్ వద్దు సార్, నిజం చెప్పేస్తాను సార్. వికాస్ రాసే లెటర్లన్నీ వీణాకి నువ్వే కదా రాయిస్తావు? నేనే సార్ ఇచ్చేవాణ్ణి. సార్ మా అన్న వికాస్ చాలా మంచివాడు సార్. చనిపోవడానికి ముందు రోజు ఆనంద్, వికాస్, వినోద్ ముగ్గురు చెరువు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సార్. వికాస్ అన్న చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఈ ఊర్లోనే కనిపించలేదు సార్. మనం అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బంధువులకి చెప్పని విషయం కూడా ఎవరికి చెప్తామో తెలుసా? మన స్నేహితుల దగ్గరే. వికాస్ మర్డర్ గురించి మీ ఇద్దరికి తెలుసు అనుకుంటాను. సార్, తను చనిపోవడానికి ముందు వీణాని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమని చెప్పి మేమే ఐడియా వచ్చాం సార్. కానీ మేము చెప్పిందేమీ వాడు వినలేదు సార్. ఆ తర్వాత వికాస్ని చివరిగా ఎక్కడ చూశారు మీరు? తను చనిపోవడానికి ముందు తాళికి డబ్బుల్ని సిద్ధం చేసుకోవడానికి వెళ్ళాడు సార్. మేము కూడా మాకు వీలైనంత డబ్బు వాళ్ళకి ఇచ్చాం సార్. రేపు కలుద్దాం అని చెప్పిన వాడు మళ్ళీ అసలు రాలేదు సార్. మేము నది ఒడ్డు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే మాకు అర్థమైంది తనని చంపేశారని. అయితే మీకు ఇంతే తెలుసు? అవును సార్. నిజంగా దీనికి మించి మాకేమీ తెలియదు సార్. సరే, నేను పిలిచినప్పుడు నువ్వు స్టేషన్కి రావాలి. అలాగే సార్. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు మీరు ఊరు దాటి వెళ్ళకూడదు. సరే సార్. అలాగే సార్, మేము వస్తాం. ఒక నిమిషం, మీ పేరేంటి? రాజు. మీరు? వేరప్ప. ఈ ఊర్లో వికాస్ని చంపిన విషయం మీకు తెలుసో తెలీదో? తెలుసు సార్. అయితే మర్డర్ని ఎవరు చేసుంటారనుకుంటున్నారు? రుద్ర చేసుండొచ్చు, లేదా వాడు బామ్మరిది ప్రతాప్ కూడా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు? ఒరే మొగోడా, నమస్కారం. నమస్కారం. ఎందుకురా ఆయన ఇబ్బంది పెడుతున్నావు? వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళమని చెప్పానుగా. వాడు వెర్రివాడు సార్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇలా తోటకు వెళ్తున్నాను సార్. నేను వెళ్ళొస్తాను సార్, నాకు కొంచెం పని ఉంది. బండి తీయండి, ఆ చెరువు దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్. ఒరే ముద్దు బెదలారా, ఏదో ఆస్తి సమస్యలాగా ఇద్దరు గొడవ పడుతున్నారేంట్రా? ఇందులో మీకు సంతోషం ఏమిట్రా? బాగా బలిసిన పశువు మెయ్యడానికి వెళ్లకుండా ఇంట్లో దూరి పడుకుంటుందా? ఈ మూర్ఖుడు మాట్లాడితే అర్థం కాదు. ఈ మూర్ఖుడేమో అన్ని సైకిల్తోనే చెబుతూ ఉంటాడు. ఇంకా ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ఇద్దరిని నలిపి చంపేస్తాను. వెళ్ళండి. ఇంకా నయ్యం, ఈ మోగాడు ఎవరికి భయపడ్డ కదా. కొన్ని రోజులుగా వాడి ప్రవర్తన సరిగ్గా లేదే. హలో. రే ప్రతాప్, ఎక్కడున్నావురా? మామయ్య, తోటలోనే ఉన్నాను. నాకు పంచాయతీ కార్యాలయంలో పనుంది, నేను అక్కడికి వెళ్ళొస్తా. కాస్త తోట పని చూసుకోరా. పని చేసే వాళ్ళకి భోజనాలు తీసుకెళ్ళివ్వు, నేను వెంటనే వచ్చేస్తా. సరే మామయ్య. ఇంటిని తోటని జాగ్రత్తగా చూసుకోరా. సరే, నేను ఉంటా. ఓకే మామయ్య. హలో సార్, నమస్తే సార్. నేను పీడిఓ మాట్లాడుతున్నాను. చెప్పండి పీడిఓ గారు. సార్, ఇవాళ మీటింగ్ పోస్ట్ పోన్ అయిపోయింది. అయ్యగారికి ఒంట్లో బాలేదంట.
ఏమంటున్నావుయా? సమావేశం రద్దయిందా? వచ్చేవారా అంటే మీకు తప్పకుండా తెలియజేస్తాను. సరే చూసుకుందాం. ఊరుకో. అలాగే సార్. అయ్యో, రాజకీయాలు పనికి రాకుండా పోతున్నాయి. ఏయ్ నువ్వా? నేనే. నువ్వెందుకు వచ్చావు? ఒక ఆడజింక ఒంటరిగా ఉంటాను, దానికి తోడుగా ఉందామని వచ్చా. నేను మీ మావయ్యకి సొంతం, నీకు అక్క లాంటిదాన్ని. అక్క లాంటిదానివే కదా, అక్కవు కాదు కదా. వద్దు ప్రతాప్, నేను మీ మావయ్యతో చెప్తాను. ఆయన ఇప్పుడు వచ్చేది లేదు కళావతి. ఆయన పంచాయతీ మీటింగ్ కోసం చెన్నైకి వెళ్ళారు. ఆయన సాయంత్రమే వస్తారు. ఆయన వచ్చేంత వరకు నేను నీకు సుఖాన్ని ఇస్తాను, సరేనా? వద్దు ప్రతాప్, నన్ను వదిలేయ్. వద్దు, నన్ను వదిలేయ్. వద్దు ప్రతాప్, వదిలేయ్. వద్దు ప్రతాప్, నన్ను వదిలేయ్. ఏమిటి ఈరోజు ఆ ప్రతాప్ వాడు నా దగ్గర తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేశాడండి. కొంచెం పాలైనా తాగమ్మా. నాకొద్దు కమలమ్మ, నేను అప్పుడే చెప్పాను కదా నాకొద్దు. ఇలా చెప్తే ఎలాగమ్మా? నీ ఆరోగ్యం పాడవుతుంది. కొంచెమైనా తాగమ్మా. నాకేదన్నా అయ్యి చనిపోతేనే నేను వికాస్ని కలవగలను. అలా అనకమ్మా. ఏమ్మా అలా అంటున్నావు? నువ్వు బతకాల్సిన అమ్మాయివి. దేనికోసం నేను బ్రతకాలి? మీతో తిట్లు తినడానికా, లేదా మీరు చేసే చిత్రవదన అనుభవించడానికా? వికాస్ను చంపేసినట్టే నన్ను చంపేయండి నాన్న, నేను చచ్చిపోతాను. మాటలతో నన్ను చిత్రహింస పెట్టకు తల్లి. దయచేసి నాన్నను క్షమించమ్మా. నాన్న, మీ నోటి నుంచి క్షమించిన మాట వస్తుందా? నేను నీకు చాలా అన్యాయం చేశానమ్మా. నేనే నా చేతులారా నీ జీవితాన్ని నాశనం చేశానమ్మా. అందుకు నాకేవైనా శిక్ష విధించమ్మా. నేను సంతోషంగా ఒప్పుకుంటాను. నాన్న. అవునమ్మా, డబ్బు అధికారం పలుకుబడి నా కళ్ళను మూసేసిందమ్మా. నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, నీ ఆశ ఏంటో నేను నెరవేరుస్తానమ్మా. నా కలలు ఆశలు అన్నీ వికాస్తో పాటే మంట కలిసిపోయింది నాన్న. నాకిప్పుడున్నది ఒకే ఒక ఆశ, అది తీరుస్తారా? చెప్పమ్మా, అదేంటో చెప్పు తల్లి. నాకు విషయం ఇచ్చి నన్ను వికాస్ దగ్గరికి పంపించండి నాన్న. వద్దమ్మా, అలాగంతా చెప్పొద్దు. ఈ రోజే అయ్యగారు తన తప్పుల్ని అర్థం చేసుకుని నీ దగ్గర బాధపడుతున్నారు. అవునమ్మగారు, అయ్యగారు చాలా బాధలో ఉన్నారు. మీరింకా బాధ పెట్టకండి అమ్మా. వేరింకేం చెప్పను, నాకంటే ఇప్పుడు ఏం మిగిలింది చెప్పు. అలా చెప్పకమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. పెళ్లి, ఇల్లు, కుటుంబం, పిల్లలు, ఇక నాన్న అడ్డు రాడమ్మా. ఇదిగో చూడమ్మా, నీకు నచ్చిన అబ్బాయి ఎవరైనా సరే, ఎవరు ఏంటని అడగకుండా నేనే పెళ్లి చేస్తానమ్మా. షబాష్ మామయ్య, షబాష్. ఇన్ని రోజులుగా నువ్వే చంద్రుడివి, నువ్వే ఇంద్రుడు అని నా మనసులో ఆశలు పెట్టుకున్నా. నా మనసు నిండా తనే నా భార్య అని నాకు ఆశలు నింపి, ఇప్పుడు తనకి ఇష్టమైన వాడు ఎవరో అని తనని అడుగుతున్నారా? రే ప్రతాప్, మర్యాదగా నా ఇల్లుదులు బయటికి వెళ్తావా లేదా? లేదంటే నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నీ తల నరికి పారేస్తాను. రుద్రప్ప,
నా తలని నువ్వు తీస్తావా లేక నీ తలని నేను తీస్తున్నానని ఇప్పుడు చూసేద్దాం. రేయ్, నిన్ను నా కొడుకులా భావించి ఇంట్లో పెంచుకున్నాను కదా, అదేరా నేను చేసిన తప్పు. నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా నిల్చోకూడదు. నీకు నువ్వుగా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా లేక మెడపట్టి గంటాలా? నేనే వెళ్తానులే రుద్రప్ప. నీ కూతురికి నువ్వు ఎలా పెళ్లి చేస్తావన్నది, ఎవడొచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో అది కూడా చూసేస్తాను. పాలు తాగమ్మా. ఇదిగో ఇలా అమ్మా.